నమస్కారం. విన్నలానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రకృతి సేద్యపు రైతుల వేతన బకాయిలు విడుదల చేయాలి, 1,00,000 తమలపాకులతో హనుమాన్ జయంతి వేడుకలు మండలంలోని విటరాజపల్లి గ్రామం వద్ద గల సాయి బృందావనం చిన్న షిరిడి శాంతి ఆశ్రమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురుదేవుల దివ్య ఆశీస్సులతో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుదేవులు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహానికి అభిషేకములు, పూజా కార్యక్రమం అనంతరం 1,00,000 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి విశేషంగా అర్చనా కార్యక్రమం, సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న సమయంలో గురూజీ చేతుల మీదుగా స్వామివారికి పుష్పాభిషేకములు, విశేష హారతులతో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చిన భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూతాదులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సునీకే సంగీ కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కించిత కేశా
ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా శక్తినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా పట్నంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి 44వ హనుమాన్ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా భక్తులు నిర్వహించుకున్నారు. వేకువజామున 4 గంటల నుండి స్వామివారికి సకల లోక కళ్యాణార్థం హనుమాన్ మాల వస్త్రముతో మాన్య సూక్తి విధానముగా ప్రత్యేక అభిషేకములు, పుష్పమాల అలంకరణలు, వేద పండితులచే లక్ష నాగవల్లి అర్చన నిర్వహించారు. దీక్షా స్వాములచే సామూహిక అనుమతి వ్రత మహోత్సవం అత్యంత వైభవతంగా నిర్వహించబడింది. హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజున గుంటి ఆంజనేయ స్వామి గుడికి అందరం కూడా భక్త బృందం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ముడులు కట్టుకున్నటువంటి భక్తులందరికీ అదేవిధంగా పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని, సకాలంలో వర్షాలు పడి రైతులందరూ సుఖశాంతులతో ఉండి మంచి పంటలు పండించుకోవాలని, మరి ప్రభుత్వ పాలన కూడా సవ్యంగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నూతన ప్రభుత్వంలో మంచి అభివృద్ధి జరిగి ఇటు వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలు కావాలని ఈ సందర్భంగా ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఆలయ కమిటీ అధ్యక్షులు చుండూరు శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బ్రహ్మాండంగా వీరి హయాంలో ఈ ఆంజనేయ స్వామి గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. త్వరలోనే తప్పకుండా మరలా వీరి నాయకత్వంలోనే దేవుడు వీరికే ఆశీస్సులు ఇచ్చి తప్పనిసరిగా కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆ దేవుడిని కోరుతాము. అందరికీ లభించాలని చెప్పారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజున గుంటి ఆంజనేయ స్వామి గారికి హనుమత్ జయంతి సందర్భంగా వేలాది భక్తులకి దర్శన భాగ్యం, ఆకు పూజ, అన్న సందర్భన భక్తులందరికీ ఫ్రీగా లభించింది. ప్రకృతి సేద్యపు రైతుల 16 నెలల గౌరవ వేతనం బకాయిను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివేభవన్లో రైతు సంఘం కార్యాలయంలో ఉలవలపూడి రాము మాట్లాడుతూ, మన రాష్ట్రంలో సుమారు 10,000కు పైగా వివిధ రంగాల్లో ప్రకృతి సేద్యపు రైతులు పనిచేస్తున్నారని, వారికి 16 నెలలు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ప్రకృతి సేద్యపు రైతులకు 16 నెలల బకాయి పూర్తిగా చెల్లించాలని, లేనిచో పల్నాడు జిల్లాలోని బాధితులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి పూర్తిగా అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ప్రకృతి సేద్యపు రైతుల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి. 16 నెలలుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రకృతి సేద్యపు రైతులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమి తిని బతుకుతారు అని ఏమాత్రం కూడా కనికరం లేకుండా ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. సుమారు 10,000కు పైగా ఈ రంగంలో మన రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ఈ ప్రకృతి సేద్యపు రైతులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఆ గ్రామాల్లో రైతులు ఏ విధంగా పంటలు వేయాలి, ఏ విధంగా రైతులు పెట్టుబడి తగ్గించుకోవాలి, ఏ విధంగా ఎరువుల్ని తక్కువ వాడి ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలి, నాణ్యమైన పంటను ఎక్కువ దిగుబడులను పండించి ప్రజలకు కలుషితం లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రకృతి సేద్యపు రైతులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వడం అనేది చాలా హేయమైన
చర్యగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వాన్ని సంబంధిత అధికారుల్ని డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ప్రకృతి సేద్యపు రైతులకి రావాల్సిన బకాయి ప్రతి రూపాయితో సహా వెంటనే చెల్లించాలని, లేనిచో ఈ జిల్లాలో ఎంతమంది అయితే ప్రకృతి సేద్యపు రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఏకం చేసి వీరి ద్వారా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని వెంటనే అధికారులు ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే. పట్నంలోని తూర్పు బజార్ రంగనాయక స్వామి గుడి ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 108 మంది మహిళలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చీతిరాల ప్రసాద్, అన్నా రామకోటయ్య, గజ్జాయం సుబ్బారావు, దేశ మల్లికార్జునరావు మరియు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మా యొక్క మా దేవాలయం హనుమంతులు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల నుంచి డైలీ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ, దంపతుల చేత సాయంత్రం పూట విశేషంగా పూజ, 2 రోజుల నుంచి పూరాభద్ర అభిషేకము, మళ్ళీ ఇవాళ అభిషేకాలు, సహస్రనామాసం జరిగినాయి. భక్తులందరూ పాల్గొని ఇవాళ 11 గంటల నుండి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు చేస్తారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుగుతాం.